ఎవరైనా కూడా కన్యా రాశి గాని, మిథున రాశిలో గాని ఎవరైనా జన్మిస్తే వాళ్ళకు కలిగినటువంటి సంతానం ఇద్దరు పిల్లలైతే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంటాయండి. దాదాపుగా నేను నా రిసర్చ్‌లో నేను రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. వీళ్ళకి ఇద్దరు సంతానం ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళ జీవితంలో చాలా వరకు కోల్పోవాల్సిన పరిస్థితొస్తది. ఇప్పుడు మీరొక్కసారి నేను గమనించండి. మీకు వివాహం అయిందనుకోండి. కన్యా రాశి, మిథున రాశి వారికి ఎవరికైనా ఒక దాంట్లో వివాహం జరిగిద్ది. భార్యాభర్తలలో ఎవరైనా కన్యా రాశి గాని, మిథున రాశి అని ఫస్ట్ సంతానం పుట్టినప్పుడు స్పీడ్‌గా గ్రోత్ ఉంటది. బాగుంటది. రెండో సంతానం జన్మించిన తర్వాత ఆటోమేటిక్‌గా డౌన్‌ఫాల్‌లోకొస్తుందండి. ఇది ఎందుకు జరుగుతుందని మీరొక్కసారి ఆలోచించారా? గమనించండి. అంటే ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ఇది నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. నమ్మకం ఉంటే పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలొస్తాయి. ఇది అక్షరాల నిజం. దీని నుండి బయటపడాలంటే దానికొక ప్రాసెస్ ఉంటది. దానికో అద్భుతమైనటువంటి పరిహారం ఉంటది.